రావణ్ మీద పెట్టిన కేసు ఏమిటంటే ఆయన ఒక వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పాడు. ఊపా కేసు. రావణ్ మీద 5-6 కేసులు పెట్టారు. ఊపా పెట్టిన కేసు మట్టుకు ఏమిటంటే ఆయన ఒక వీడియో హెడ్మా మీద చేసినటువంటి ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆ వీడియోకి ఆయన వాయిస్ ఓవర్ చెప్పాడు. అంటే వేరే వాడు రాసినటువంటి స్క్రిప్ట్ని ఈయన చదివాడు. వాయిస్ ఓవర్ అంటే దాన్ని అంటాం. ఆ స్క్రిప్ట్లో ఏముందంటే హెడ్మా లాంటి వాడు ఒకరు చచ్చిపోతే విప్లవం ఆగిపోదు, అలాంటి 100 హెడ్మాలు పుట్టుకొస్తారు అనే మాట ఒకటి. ఇదే మాటని కోట్ చేస్తూ వాడు ఇది ఊపా చట్టాన్ని ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉన్నది ఈ మాటలను కేసు పెట్టాడు. మిగతా గొడవలని వేరు మనం వింటున్నాయి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆయన ఇమిటేట్ ఎలా చేశాడు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. కానీ ఊపా కేసు పెట్టిన మటుకు దీని మీద వాయిస్ ఓవర్ మీద పెట్టాడు. రెండవది ఏంటంటే ప్రశ్నిస్తేనే ఊపా పెడతారా లేదా అరెస్ట్ చేస్తారా, ఈ చర్చలు మనం చాలా అమాయకంగా ఇవాళ చేస్తున్నాం. ఇది 12 ఏళ్ల క్రితమే డిసైడ్ అయింది. ప్రధానమంత్రి ఇండోనేషియా వెళ్ళి 2+6 8, 1+7 8 అని చెప్పాడు. చాలా మేధస్సుతోటి ఆ మాటలు వారు చెప్పినట్టుగా, అందువల్లనే వారు విశ్వగురు అయినట్టుగా, వారి విశ్వగురువు కాబట్టి 2+6 అన్నా 1+7 అన్న ఒకటే అన్నారని చెప్పేసి వారిని మెచ్చుకున్న వాళ్ళందరూ కూడా రాస్తున్నారు. ఇది తప్పు, ఇంత చిన్నపిల్లల వ్యవహారం ఇది అని ఎవరైనా అంటే వాళ్ళ మీద ఇవాళ ఊపా కేసు పెట్టవచ్చు. మనం అందరూ కూడా గమనించిన విషయం. చిన్నపిల్లల లెక్కలు కదా ఇవి, ఇది పెద్ద ఇంత విషయం ఉంది అని చెప్పి వేళాకోళం ఎవరైనా చేస్తే వారి మీద ఊపా కేసు పెట్టవచ్చు అన్నట్టుగా 2014లోనే వేదిక తయారు. 2014 ప్రధాని అయిన తర్వాత మోడీ గారు అజిత్ ధోవాల్ జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు ఆయన పోలీస్ పెరేడ్లో మాట్లాడుతూ యుద్ధం అనేది 3 చోట్ల జరుగుతుంది అని చెప్పాడు. ఒకటి, సరిహద్దుల్లో మనము సరిహద్దు అవతల ఉన్నటువంటి దేశాల సైన్యంతో పోరాడతాము, అది ఒక రకం యుద్ధం. దేశం లోపల ఉగ్రవాదులు తీవ్రవాదులతో మనం పోరాడతాం, అది 2వ రకం యుద్ధం. ఇంకొక 3వ రకం యుద్ధం ఉన్నది, అది క్లాస్ రూముల్లో విద్యార్థులతో, మెదళ్ళతోటి, ఆలోచనలతోటి, సదస్సులతోటి మనం పోరాడాల్సి వస్తుంది. ఎందుకు పోరాడాల్సి వస్తాయంటే ఈ 3 యుద్ధాల్లో కూడా ఒక కామన్ అంశం ఉంది. అజిత్ ధోవాల్ మాటలు, శత్రువు మనతో ఎందుకు యుద్ధం చేయాలనుకుంటాడు, అల్టిమేట్ గోల్ ఏంటి వాడిది? దేశ ప్రజల నిర్ణయాత్మక శక్తిని దెబ్బతీయటం. విల్ పవర్ అనండి, దాని లేదా కాన్ఫిడెన్స్ అనండి, దాన్ని దెబ్బతీయటం. ఆ దెబ్బతినే పని సరిహద్దు అవతల దేశం చేస్తుంది, సరిహద్దు లోపల ఉగ్రవాదులు చేస్తారు, క్లాస్ రూముల్లో ఆలోచనల్లో టీచర్లు స్టూడెంట్ కూడా చేస్తారు. వాళ్ళతో కూడా మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది. దేశం తాలూకు ఒక నమ్మకాన్ని, విల్ పవర్ దెబ్బతీసే వాళ్ళ మీద కూడా మనం యుద్ధం చేయాలని చెప్పాడు. నా ఉద్దేశంలో 2014 నుండి ఇప్పుడు చేస్తామంటున్న ఉద్యమాలు మొదలై ఉండాల్సి. ఎందుకంటే నేను ఒక కేసుని కళ్ళారా చూశాను. నేను 1980లలో చిత్తూరులో ఒక కోర్టులో త్రిపురేని మధుసూదనరావు సాయుధ పోరాటం ద్వారానే ఈ రాజ్యాన్ని మేము కూల్చగలమని అన్నాడు. అన్నట్టుగా ఆయన వ్యాసం రాశాడు. ఆ వ్యాసం మీద ఆయన మీద కుట్ర కేసు పెట్టారు. కుట్ర కేసులో మళ్ళా కోర్టుకు అటెండ్ అయిన ఆ మాటదే చెప్పాను. నేను నమ్ముతున్నాను, ఈ రాజ్యాంగాన్ని కూల్చాలంటే సాయుధ పోరాటం మాత్రమే చేయాలి, ఇంకో పద్ధతి కుదరదు. ఆ కేసు కొట్టేసాను. ఎందువల్లనంటే ఇది అభిప్రాయమే కానీ ఆయన ఆయుధం పట్టుకున్నది లేదు, ఆయుధం పట్టుకుని కూల్చింది లేదు. కాబట్టి ఆయుధం పట్టుకుని పేలిస్తే కదా
నేను ఫలానా వాడిని తుపాకీ పెట్టి కాల్చేయాలనుకున్నాను అంటే అది నేరం కాదు, కాలుస్తే నేరం అని ఆనాడు జడ్జిమెంట్ ఉండేది. ఇవాళ అలా కాదు. జార్జ్ ఆర్వెల్ 1984 నవల్లో చెప్పినట్టుగా రాత్రిపూట మన కోపం వచ్చి ఈ మోడీ ప్రభుత్వం దిగిపోవాల్సిందే, కుదరదని మనకి కలలో వస్తే అప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే మోడీ దింపాలని మీరు అనుకున్నారు కాబట్టి, మోడీని దింపాలని అనుకోవడం అంటే భారతదేశం యొక్క శక్తిని మీరు దెబ్బకొట్టాలనుకున్నారు కాబట్టి, ఈ శక్తిని కొట్టేవాడు భారతదేశ శత్రువు కాబట్టి, అలాగే దేశ భద్రత కింద మిమ్మల్ని కలగన్నందుకు అరెస్ట్ చేయవచ్చు, ఉపపెట్టవచ్చు. ఈ మాటలు రాసేసి ఉన్నాయి, మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. ఇప్పుడు రావణ్ కేసు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ మనం మామూలుగానే ఇవి చట్టబద్ధం అయిపోయి ఉన్నాయి. దీని మీద చాలా పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన సాగాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.